వెలగపూడిలో ఏపీ సచివాలయ భవనాల నాణ్యత సరిగా లేదన్నారు వైసీపీ నేతలు. సచివాలయాన్ని పరిశీలించిన నేతలు నిర్మాణాల నాణ్యతపై అసంతృప్తి వ్యక్తం చేశారు. 100 కోట్లతో నిర్మించిన సచివాలయం ప్రమాణాలు లేవన్నారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. 20 మంది ఎమ్మెల్యేలు ఈరోజు వెలగపూడిని సందర్శించారు. వెలగపూడి సచివాలయంలో భవనాలు ఏ రకంగా ఉన్నాయనేది వాళ్ళు పరిశీలన జరిపారు. కొంత వాళ్ళ కామెంట్లు మనం చూసినట్లయితే నాణ్యత ఆ మేరకు నిర్మాణాలు జరగలేదు, ఎక్కువ ఎస్ఎఫ్టీకి ఎక్కువ కాస్ట్ చేశారనేది కూడా వాళ్ళ ఆరోపణగా ఉంది. సార్, విజిట్ ఎట్లా ఉంది, మీరు ఏం చెప్తున్నారు వెలగపూడి సచివాలయం? సింగపూర్ అవన్నీ ఆశించి ఇక్కడికి వచ్చాం. ఇది చూస్తే సింగపూర్లో కాదు కదా, దానికి 100 రెట్లు తక్కువగా కనబడతా ఉంది. అసలు ఇక్కడ ఏమీ లేదు, ఎంత దోపిడీ చెప్తే ఇంకోటి లేదన్నట్టు కనబడతా ఉంది. రైట్. అదేవిధంగా నియోజకవర్గాల నిధులకు సంబంధించి కూడా వాళ్ళు యనమలతో కొంతమంది భేటీ అయ్యారు. ఒకసారి మనం ఎమ్మెల్యేలతో మాట్లాడదాం. సార్, మీరు వెలగపూడి చూశారు కదా, ఏం చెప్తున్నారు? సచివాలయం కన్స్ట్రక్షన్లో దాదాపు ఇక్కడ 100 ఫీట్ లోపలికి వెళ్లాల్సి వస్తుంది. ఒక్కొక్క బిల్డింగ్ 2 ఫ్లోర్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్. మరి ఎంత కాస్ట్ పెట్టి కట్టించినప్పుడు సామాన్లు ఎలా కట్టించుకోగలరు రాజధాని ప్రాంతంలో అనేది ఒక సమస్య. ఏదో ప్రభుత్వం కొన్ని వేల కోట్లు ఖర్చు పెట్టి ఈరోజు కానీ సామాన్యులు మాత్రం ఇక్కడ ఉండే ప్రదేశం కాదు. సో సామాన్యులు ఒక బిల్డింగ్ కట్టుకోవాలంటే చాలా వ్యయప్రసాలకు గురవుతారు, చాలా ఇబ్బందులు కలుగజేస్తారు. రైట్. ఒకసారి సీనియర్ నేత పెద్దిరెడ్డి ఉన్నారు, ఒకసారి ఆయన కామెంట్ చూద్దాం. సార్, ఎట్లా ఉంది వెలగపూడి నిర్మాణాలు ఏ రకంగా ఉన్నాయి, ఏమంటారు, మీరేమంటారు, మీ అబ్జర్వేషన్? కేంద్ర ప్రభుత్వము ఈ రాష్ట్రానికి హైదరాబాద్లో ఉండి పరిపాలించుకోవచ్చు అని చెప్పి 10 సంవత్సరాల సమయం ఇచ్చింది. మరి ఆగ మేఘాల మీద ఇక్కడ వచ్చారు. మేమేమో ఇక్కడ అంతా కూడా చాలా వెలిగిపోతా ఉంది. చంద్రబాబు రోజు ఆ మీడియాలో అంతా చూపించడము, పత్రికల్లో రావడం అంతా చూస్తే చాలా బాగా చేస్తూ ఉంటారు అనుకున్నాం. కానీ ఇది క్వాలిటీ ఉందా లేదా అనేది మీరే నిర్ణయించాల. మీరు చూస్తున్నారు కాబట్టి, లేదా ఏ విధంగా ఇక్కడ లోపభూయిష్టంగా ఉందా లేకపోతే బాగా నిర్మించారా అని చూడాలా. అది కూడా టెంపరీ క్యాపిటల్ అని చెప్పి అంతకంటే అధ్వానంగా క్వాలిటీ లేకుండా ఈ బిల్డింగ్లు కట్టి ఆగ మేఘాల మీద అధికారులందరినీ కూడా ఇక్కడికి తరలించి మంత్రులు, ముఖ్యమంత్రి ఇక్కడ వచ్చి మేము పనిచేస్తూ ఉన్నాం ఈ రాష్ట్రం కోసం అంటే, హైదరాబాద్లో పనిచేసి రాష్ట్రాన్ని ఎందుకుగానో అభివృద్ధి చేసింటూ ఈ 10 సంవత్సరాలు నిదానంగా కట్టుకొని టెంపరీ క్యాపిటల్ ఎందుకు కట్టాలా? అసలు ఒకటేసారి పర్మనెంట్ క్యాపిటల్ నిదానంగా కట్టుకొని 5 ఏళ్ల తర్వాత ఇక్కడ వచ్చి ప్రభుత్వాన్ని మనం పెట్టుకొని పాలించండొచ్చు. 10 ఏళ్ల దాకా మనకు సమయం ఉంది. మరి ఆగమేఘాల మీద చేస్తున్నారంటే దీని ఆంతర్యం మీ అందరికీ కూడా తెలుసు. ఈ చుట్టుపక్కల ఈ క్యాపిటల్కి సంబంధించిన భూములన్నీ కూడా ఎవరు కొన్నారు, ఏ పార్టీకి చెందిన వారు ఏ మేరకు లాభపడినారు, ఇంత పెద్ద స్కామ్ ఈ ఇండియాలో ఎక్కడైనా జరిగిందా ఈ ల్యాండ్ స్కామ్ అనేది? ఇందాక రైతులు మాట్లాడిన మాటలను బట్టి మీకు అర్థమవుతుందని చెప్పి నేను ఆలోచన చేస్తాను. సీఎంతో మీటింగ్ ఉంది సార్, ఏం చెప్పబోతున్నారు అంటే 2.5 ఏళ్ల తర్వాత ఆ ప్రతిపక్ష నేతలకు టైం ఇచ్చారని మీరు చెప్తున్నారు, మీరేమో అభివృద్ధి నిరోధకులుగా ఉన్నారని చెప్పేసి అధికార పక్షం చెప్తోంది. ఈవినింగ్ మీటింగ్ ఎలా జరగబోతుంది, ఏం చెప్పబోతున్నారు? మరి ఏ విధంగా ఆయన స్పందిస్తారో దాని తర్వాత మళ్ళీ మీ ముందుకు వచ్చి మాట్లాడతాను. రైట్, థ్యాంక్ యూ. ఇది పెద్దిరెడ్డి గారి అభిప్రాయం. తమకు సమయం ఇవ్వడానికే 2.5 ఏళ్లు పట్టిందని వైసీపీ చెబుతోంది. మరోవైపు వెలగపూడి సచివాలయ నిర్మాణం చాలా లోపభూయిష్టంగా ఉంది, ఇక్కడ అనేక ఇబ్బందులు ఉన్నాయి. మరోవైపు క్వాలిటీ పరంగా కూడా అనుకున్న క్వాలిటీ లేదు, ఎక్కువ దీనికి ఖర్చు చేశారనేటటువంటి ఆరోపణ ఉంది. వీటితో పాటు పర్మనెంట్ రాజధాని కట్టుకోవాల్సిన అవకాశం ఉన్నా, అటువంటి పరిస్థితులు ఉన్నా కూడా టెంపరీ క్యాపిటల్ పేరుతో కొంత వృధా చేశారనే ఆరోపణలు చేస్తున్నారు. మరి కొద్దిసేపట్లో క్యాంప్ కార్యాలయం వీళ్ళు ముఖ్యమంత్రితో భేటీ కాబోతున్నారు. నియోజకవర్గాలకు నిధులతో పాటు ప్రోటోకాల్ అంశాలు కూడా ఈరోజు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకొచ్చే అవకాశం ఉంది. ఇది వెలగపూడి దగ్గర ఉన్నటువంటి తాజా పరిస్థితి. ఎన్టీవీ టీం, వెలగపూడి.